నమస్తే భయ్య. నమస్తే భయ్య. ఇప్పుడు లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేయాలని ఇటు టీడీపీ అభిమానులు, అలా చేస్తే మా పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేయాలని ఆయన అభిమానులు ఇట్లా కొట్లాడుకుంటారు అన్నమాట సోషల్ మీడియాలో కానీ బయట కానీ. సో ఒకవేళ అలా జరిగే ఛాన్స్ ఉందా? అవి జరిగితే పరిణామాలు ఎలా ఉంటాయి? మీకు ఎలక్షన్ల ముందు కూటమి ఏర్పడింది. కూటమి పెద్దలు ఎవరు? చంద్రబాబు నాయుడు గారు టీడీపీ తరఫున, జనసేన తరఫున పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ తరఫున కేంద్రం. ఇప్పుడు ఎవరైతే ఈ చెప్తున్నారో డిప్యూటీ సీఎం లోకేష్ కావాలని, వాళ్ళందరూ కూటమి పెద్దలు కాదు కదా. వాళ్ళ నిర్ణయాలను ముఖ్య ఉద్దేశంగా తీసుకోము కదా. పార్టీ పెద్దలు ఉన్నారు, మెయిన్ సెంట్రల్ ఉంది. సెంట్రల్లో పవన్ కళ్యాణ్ గారికి మంచి పేరు ఉంది. ఆ మంచి పేరు వల్ల పవన్ కళ్యాణ్ గారి పదవికి కావచ్చు, పవన్ కళ్యాణ్ గారి రాజకీయ అభివృద్ధి కావచ్చు ఎటువంటి ఇబ్బంది ఉండదని నా ఆలోచన. అయితే ఇప్పుడు నారా లోకేష్ గారు కూడా చెప్పేశారు, నాకేమి ఆ డీసీఎం మీద దాని మీద నాకేం ఓపలేదు, నాకు ఉన్నది చాలా అన్నట్టుగా ఆయన చెప్పారు. ఇటు పవన్ కళ్యాణ్ గారు కూడా ఇంకో 10 ఏళ్ళైనా నాకు చంద్రబాబు గారు అండర్లో చేయాలని ఉందని ఆయన కూడా చెప్పారు. ఏమండి మీకు మాట చెప్పమంటారా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు కొడుకైనంత మాత్రాన చంద్రబాబు నాయుడుకు కొడుకు అవుతాడు కానీ సీఎం కాలేడు. లోకేష్ గారు చేసే మంచి పనులు ఆయనను చంద్రబాబు నాయుడును కొడుకును చేస్తాయి, సీఎంను చేస్తాయి. ఒకరిచ్చే పదవి ఎన్ని రోజులు నిలబడుతుందండి? ప్రజలు ఇవ్వాలి కదా. ఆ ప్రజలు ఇస్తారు. లోకేష్ గారు చేసే పనిని బట్టి ఆయనకు ఇచ్చే పదవి ఉంటుంది. అంతేగాని టీడీపీలో 4 కార్యకర్తలు అడిగినారని, జనసేన పార్టీలో 4 పవన్ కళ్యాణ్ గారిని సీఎంగా చేయాలంటే కాదు కదా. కాలం నీ కోసం నా కోసం ఆగదు కదా. కాలంతో పాటు మనం వెళ్ళాలా. ఆ కాలంతో పాటు వెళ్ళే క్రమంలో మన ప్రజల కోసం ఏం చేశామనేది కాలం నిర్ణయిస్తుంది. అంతేగాని టీడీపీ పార్టీలో 4 కాలం నిర్ణయాన్ని వ్యతిరేకించలేరు. అలాగే జనసేన పార్టీలో 4 కార్యకర్తలు పవన్ కళ్యాణ్ని సీఎంను చేయలేరు. ఏదైనా కాలం నిర్ణయిస్తుంది. అంతేగాని ఇప్పుడు మీరు టీడీపీలో ఆ 4 మాటలు చెప్పిన 4 వ్యక్తులు చెప్తున్నా. ఎలక్షన్ల ముందు చంద్రబాబు నాయుడు గారిని జైల్లో వేసినప్పుడు అంత ధైర్యంగా, అంత హుందాగా ఒక ఎంత టీడీపీ చంద్రబాబు నాయుడుకి అభిమాని అయినా జనసేన పార్టీ అనేది సపరేట్ కదా. ఒక సపరేటు పార్టీ పెద్ద వెళ్ళి ఒక టీడీపీ పార్టీతో టైఅప్ అవుతున్నాను, చంద్రబాబు నాయుడు గారికి నేనున్నాను, నేను ఏదైనా ముందుండి చేశానని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కదా. అంత ధైర్యంగా, అంత హుందాగా లోకేష్ గారు వచ్చి ఆ రోజు జైలు ముందర అదేం ప్రెస్ మీట్లో ఏం హుందాగా ఏం వివరించలేదు కదా. అక్కడ వివరించింది పవన్ కళ్యాణ్ గారే కదా. ఎట్లా చూసినా కూడా పవన్ కళ్యాణ్ గారి పాత్ర ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల తర్వాత జూన్ 5న కూటమి గెలవడానికి 100% పవన్ కళ్యాణ్ పాత్ర ఉంది. సో ఇద్దరు పనితీరు ఎలా ఉంది? లోకేష్ గారి పనితీరు బాగుందా? ఇటు పవన్ కళ్యాణ్ గారి పనితీరు బాగుందా? ఎట్లా చేస్తున్నారు ఇద్దరు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చిన ఏదైతే పనులు ఉన్నాయో ఆయన అవి ఫుల్ఫిల్ చేస్తూ వస్తున్నారు. మొన్న ఏదో సీజ్ ద సిప్ అన్నారు. అది సీజ్ చేశారో లేదో అనేది అవుట్ ఆఫ్ క్వశ్చన్. ఆ సీజ్ ద సిప్ అనడం వల్ల దాని తర్వాత ఏ సిప్లు అయితే అందులో వెళ్ళలేదని నేనైతే అనుకుంటున్నా. ఆ సీజ్ ద సిప్ అనే ఒక డైలాగ్ వల్ల దాని తర్వాత ఎవరైనా సిప్ తీయాలంటే కూడా భయపడే పరిస్థితులు వచ్చినాయి. అది ఎవరు ఆలోచన చేయడంలే. అందరూ పేటిఎంస్ ఏం చేస్తున్నారు, సీజ్ ద సిప్ అన్నారు. సీజ్ అయింది, ఇది సెంట్రల్ నుంచి కాల్ వచ్చింది, దాని పక్కన ఇంకొక సిప్ ఉంది కదా అన్నారు. అది కాదు మనం గమనించాల్సింది. సీజ్ ద సిప్ అన్న తర్వాత ఎటువంటి మాదక ద్రవ్యాల సిప్పులు తీయనికి కూడా చాలామంది భయపడిన పరిస్థితులు కూడా ఉంటాయి. ఆ ఒక్క పరిస్థితి చాలు కదా సీజ్ ద సిప్ ఏం చేసింది అనేదానికి. చాలామంది భయపడి ఉంటారు ఆలోచన చేయడానికి కూడా. అదే సీజ్ ద సిప్లో నా సిప్ ఉంటే, అదే దాంట్లో నేను మాదక ద్రవ్యాలు సరఫరా చేసే మాదక ద్రవ్యాలు అందులో ఉంటే నా పరిస్థితి ఏందని భయపడి ఉంటారు కదా. అది చాలు కదా. నమస్తే అన్న. నమస్తే. సో ఇప్పుడు నారా లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేయాలి, పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేయాలని వారి అభిమానులు అంతా కొట్లాడుకుంటారు అనమాట. అయితే నారా లోకేష్ గారు చెప్పేశారు, నాకు ఇటువంటి డీసీఎంల మీద ఇటు మీద నాకేం ఆశ లేదు అని చెప్పి. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పేశారు, నాకు సీఎం పదం మీద ఆశ లేదు, ఇంకో 10 ఏళ్ళైనా బాబు గారే ఉండాలని చెప్పి. సో మరి ప్రజలు ఏమనుకుంటున్నారు? అసలు గొడవలు ఎందుకు జరుగుతున్నాయి పార్టీలో? ఇప్పుడు యాక్చువల్లీ నారా లోకేష్ గారికి ఇబ్బంది లేదు, పవన్ కళ్యాణ్ గారికి ఇబ్బంది లేదు. మధ్యలో ఎవరు తన్నుకుంటారు? వాళ్ళ కార్యకర్తలు, వీళ్ళ కార్యకర్తలు, వాళ్ళ కార్యకర్తలు. ఇప్పుడు ఇద్దరు పెద్ద నాయకులు పైన ఉండే వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ గారు కానీ హ్యాపీగానే ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఈ సమస్యను సాల్వ్ చేయాలంటే ఆయన డిసిషన్ తీసుకోవాలి. ఈ సమస్యకు సాల్వ్ చేయాలంటే ఇంక వేరే వాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు ప్రస్తుతం సీఎం చంద్రబాబు గారు కాబట్టి ఆయనని ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఆయనే. ఇప్పుడు డిప్యూటీ సీఎం ఈయన చేయాలన్నారు. ఏముంది, కావాలనుకుంటే ఆల్టర్నేట్గా ఇంకో డిప్యూటీ సీఎం పెట్టేస్తాడు. సమస్య సాల్వ్, సింపుల్. ఎందుకు న్యూసెన్స్ ఎందుకు చేసుకుంటున్నారంటే 2 పార్టీల మధ్య సఖ్యత ఉంది. ఈ సఖ్యతను చెడగొట్టడానికి వాళ్ళ కొందరు పడిరాని వాళ్ళు అలాంటి వాళ్ళు న్యూసెన్స్ చేయడం వల్ల
రెండు పార్టీలు విడిపోతాయి. రాజకీయ శూన్యత ఇప్పుడు ప్రస్తుతానికి అపోజిషన్ లేదు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న మెయిన్ సమస్య అపోజిషన్ లేకపోవడం. ఆ అపోజిషన్ స్పేస్ ఎవరికి కావాలని చూస్తున్నారు? జగన్ గారు ఇప్పుడు ప్రస్తుతానికి సైలెంట్గా ఉన్నారు. ఎందుకంటే నెంబర్ ఆఫ్ సీట్స్ ఎక్కువ లేవు, ప్రతిపక్ష హోదా లేదు, అసెంబ్లీలో పోతే ఇంపార్టెన్స్ ఇవ్వట్లేరు. కాబట్టి ఈ శూన్యతని క్రియేట్ చేసుకోవడానికి జనసేన వాళ్ళు కానీ టీడీపీ వాళ్ళు కానీ క్రియేట్ చేసి అపోజిషన్లో వీళ్ళే ఉండాలని చూస్తున్నారు. మెయిన్ సమస్య అక్కడ వస్తుంది. ఇది అంతకుమించి ఇక్కడ సమస్యే లేదు. యాక్చువల్లీ పవన్ కళ్యాణ్ గారికి ప్రాబ్లం లేదు, ఆయన హ్యాపీ ఉన్నారు. ఉన్న పొజిషన్లో ఏ సమస్య వచ్చినా ఎలా సాల్వ్ చేయాలో అలా సాల్వ్ చేస్తున్నారు. గ్రౌండ్లోకి వెళ్ళాల్సిన గ్రౌండ్లో వెళ్తున్నారు, సీట్లో కూర్చోవాల్సిన సీట్లో కూర్చుంటున్నారు, అన్నీ బాగున్నాయి. లోకేష్ గారు కూడా ఆయన పని ఆయన చేస్తున్నారు. సమస్యకి ఎక్కడ ప్రాబ్లం లేదు. ఆపోజిషన్ అనే ఏదైతే రోల్ లేదో ఆ రోల్ క్రియేట్ చేసడానికి ఈ న్యూసెన్స్ అంతా నడుస్తుంది. సో ఒకవేళ ఆయన తప్పించి ఈయన నిజంగానే డిప్యూటీ సీఎం చేశారనుకోండి, అప్పుడు ఎలా ఉంటాయి పరిణామాలు? వాళ్ళ ఫ్యాన్స్ చేసే అంత ఇప్పటికిప్పుడు ఏం లేదు. అలాంటి నిర్ణయం ఇప్పటికిప్పుడు చంద్రబాబు గారు ఏం తీసుకోరు, అది మెయిన్ క్లియర్. వీళ్ళు ఎంతైనా ఇప్పుడు అన్నట్టు న్యూసెన్స్ అవ్వటం, కింద కార్యకర్తలు కొట్టుకోవడం తన్నుకోవడం ఇంతవరకు అవుతుంది. కానీ డిప్యూటీ సీఎంని పవన్ కళ్యాణ్ తప్పియారు, ఈయన డిప్యూటీ సీఎం ఇప్పటికిప్పుడు చెయ్యరు చంద్రబాబు గారు. అలాంటి నిర్ణయంలో ఉన్నప్పుడు ఎందుకంటే కార్యకర్తలు ఏదో ఒక పని ఉండాలి, వాళ్ళకి పని లేకపోతే ఏదో ఒకటి నడుస్తుంది. కాబట్టి ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కామన్ జెన్యున్. నమస్తే సార్. నమస్తే బ్రదర్. నారా లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేయాలి, ఏపీకి పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేయాలని వారి అభిమానులు కొట్లాడుకుంటున్నారు సోషల్ మీడియా కానీ. అయితే నారా లోకేష్ గారు చెప్పేశారు అనమాట, నాకు ఎటు డిప్యూటీ సీఎం మీద అటువంటి వాటి మీద ఆశ లేదు అది అని చెప్పి. సో అయినా కూడా ఫ్యాన్స్ అంతా కూడా కొట్లాడుకుంటారు. దానికి ఏమంటారు? పార్టీపరమైన బేస్ కాబట్టి దానికి పార్టీలు నిర్ణయించుకోవాలా. పవన్ కళ్యాణ్ కూడా ఏం చెప్పలేదు కదా, నేను సీఎం అవుతాను, నేను సీఎం చేయండి అని ఏం చెప్పట్లేదు. పొత్తులో భాగంగా ఉన్నారు కాబట్టి, ఆ పొత్తు ధర్మం ఉంది కాబట్టి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టి దాన్ని చంద్రబాబు నాయుడు గారే సాల్వ్ చేసుకోవాలా. ప్రభుత్వాలు మారాలంటే సీఎం ఇది ఏముంది, డిప్యూటీ సీఎం అంటే మన పెద్ద ఇదే, దానికి ఏముండదు. జస్ట్ డిసిఎం అని ఉంటుంది అంతే. మినిస్టర్ ఈక్వల్ టు మినిస్టర్ ఉంటాడు. దానికి వీలు కొట్టాల్సిన ఫ్యాన్స్ కాదు, పార్టీల పరంగా బేస్ ఉంది. మళ్ళీ బీజేపీ ఏం చేస్తుంది, బీజేపీ కూడా సీఎం కావాలనుకుంటుంది కదా, మరి వాళ్ళకు కూడా 10 సీట్లు వచ్చినాయి కదా. సో కాబట్టి అది అంతే కాదు. కానీ వాళ్ళు మామూలుగా ఫ్యాన్స్ కొట్లాడుకోవడం అది మామూలుగా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అడగడం తప్పు కూడా ఏం లేదు, 21 వచ్చినాయి కదా. ఇప్పుడు బీజేపీ బయటకు వచ్చి తీలుస్తారంటే కాదు కదా. 160 స్థానాలు టీడీపీకి వచ్చినప్పుడు పార్టీపరమైన విధి విధానాలు ఉంటాయి తప్ప మామూలు కొట్లాడుకుంటే ఇవన్నీ డిప్యూటీ సీఎంలు ఇవన్నీ పెద్ద ఏముండదు. ఆయన యాక్చువల్గా ఏమైందంటే ఆయన మినిస్టర్, ఈయన మినిస్టరే. నారా లోకేష్ గారు మినిస్టరే, పవన్ కళ్యాణ్ గారు మినిస్టరే. ఆయనకి డిప్యూటీ సీఎం ఏంటంటే ఒక నాయకుడు, ఆయన ఇది పొత్తు ఉంది కాబట్టి ఆయన కొంచెం ఎమర్జ్ చేయాలని చెప్పేసి ఆయనకి డిప్యూటీ సీఎం ఇచ్చినారు. సో వాళ్ళ ఫాదరే సీఎం ఉన్నప్పుడు ఆయనకి డిప్యూటీ సీఎం అవసరమా? ఈక్వల్ టు నెంబర్ 2 ప్లేస్ కదా. తేల్చుకుందాం అన్నారు ఈసారి వచ్చినప్పుడు. విడివిడిగా తేల్చుకుంటే పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ఎవరికి ఎక్కువ పబ్లిక్ లో పల్స్ ఉందంటారు? ఇప్పుడు పల్స్ అనేది ఆటోమేటిక్ గా ఎవరికి అనేది జనాలు నిర్ణయిస్తారు. మనం ఎవరు నిర్ణయించడానికి ఇది లేదు. ఎవరు వీళ్ళంతా పొత్తులో ఉన్న వాళ్ళు కదా. పొత్తులో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, ముగ్గురే కలుపుతారు. మన జగన్మోహన్ రెడ్డి సింగిల్గా వచ్చిండు కదా. అట్లా పొత్తు ఉన్నంత మాత్రాన పొత్తు ఇదే ఉంటుంది అంతే. ఎప్పుడు వీళ్ళు కొట్లాడుకునేదే ఉంటుంది. రాష్ట్రాన్ని అభివృద్ధి ఏం చేస్తారు అంటే పబ్లిక్ అంటే ఇప్పుడు మేము విడిగా వెళ్తాము, మీరు విడిగా వెళ్ళండి. అదే మరి ఇప్పుడైతే విడిగా పోలేరు కదా. ఇప్పుడైతే పోలేరు కదా. ఒకవేళ పోలేరు కదా. ఇప్పుడు విడిగా పోయినా కానీ ప్రభుత్వం పడిపోతుందేమో. ప్రభుత్వం పడిపోయినా సింగిల్ మెజార్టీ ఉంది, అబ్సల్యూట్ మెజార్టీ ఉంది. వీళ్ళు పోయినంత మాత్రాన బీజేపీ కాపాడుతుంది వీళ్ళని. వీళ్ళు బీజేపీకి ఇద్దరు అనుకూలంగా ఉన్నారు కాబట్టి వాళ్ళకి పెద్ద ఇబ్బంది ఉండదు. విడివిడికి వెళ్తే మళ్ళీ ఆటోమేటిక్ వైసీపీ పుంజుకుంటుంది కదా. మళ్ళీ 2014 అదే కదా జరిగింది. అది 2014 జరిగింది. 2019 ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఈ ముగ్గురు పార్టీలు గడపడం, పవన్ కళ్యాణ్ చాలా పాత్ర కీలకంగా పోషించినారు. సో కాబట్టి ఆయనకు అర్థమైపోయి సీను, సింగిల్గా పోతే మనం జగన్మోహన్ రెడ్డి కొట్టలేము, కలిసిపోతామని చెప్పేసి పోయినారు. అందుకే ఆ సీట్లు వచ్చినాయి.